హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే కనుక టీడీపీలో మిగిలిందంతా స్క్రాపేనా? ఇదేనండి మనం చెప్పబోయే వీడియో. నిజంగా స్క్రాప్ అంటే తెలుసు కదా, అవసరం లేని వస్తువులు అనేవి మూలపడేస్తూ ఉంటాం. టీడీపీలో ఇక మిగిలిందంతా స్క్రాపేనా? ఇది మన విశ్లేషణ. ఎలా అంటే టీడీపీలో కొంతమంది సీనియర్లు ఉన్నారండి. ఆ సీనియర్లు మరి చంద్రబాబు నాయుడు గారు ఎందుకని పక్కన పెట్టారో తెలియదు అని కొంతమంది మాట్లాడుకున్నారు. కాబట్టి అవసరం లేదని పక్కన పెట్టారని కొంతమంది మాట్లాడుకున్నారు. కాబట్టి నాలంటోడు మీరంటోడు మాట ఇంకా స్క్రాప్ రేదా అందుగురించి పక్కన పెట్టేశారు అని కొంతమంది మాట్లాడుకున్నారు. అసలు ఏంటి ఎవరు అసలు ఆ స్క్రాప్ అనుకున్నది ఎవరు అనేది ఒకసారి చూద్దాం. ఎందుకంటే కనుక ఇది ఎన్నికల అంశం కాబట్టి ఎన్నికల రోజుల్లో మనం ఉన్నాం. కాబట్టి అన్ని తవ్వుతారండి, అన్ని తిరగదొడతా ఉంటారు. కాబట్టి ఏంటనేది ఒకసారి వీడియోలకి నాది రిక్వెస్ట్ ఉంది. ఖచ్చితంగా ఏంటంటే లైక్ చేయడం మర్చిపోవద్దు. నేను ఇంత కష్టపడి మీ ముందుకు ఇటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకురావడానికి శతవిధాల ప్రయత్నం చేసి మీ ముందుకు తీసుకొస్తున్నప్పుడు జస్ట్ ఒక లైక్ చేయడం మీ ధర్మం. అలాగే మర్చిపోద్దు, కామెంట్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయం ఏంటో నేను తెలుసుకోవాలనుకున్నాను ఈ వీడియో మీద. అలాగే సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే మన ఛానల్ ఇంకా ముందుకెళ్ళాలంటే సబ్స్క్రైబేషన్ చాలా ఇంపార్టెంట్. వీడియోలోకి వెళ్ళిపోతాం, లేట్ చేయొద్దు. ఏంటంటే కనుక టీడీపీలో మిగిలిందంతా స్క్రాపేనా? స్క్రాపే అంటుంది అయితే కనుక. ఎలా అంటే గంటా శ్రీనివాసరావు గారు స్క్రాప్ అన్న తర్వాత గంటా శ్రీనివాసరావు గారు గురించి చెప్తున్నారండి. నాకు గంటా శ్రీనివాసరావు అంటే అసలు మామూలు మనిషి కాదు. ఎమ్మెల్యేగా గెలిచాడు, ఎంపీగా గెలిచాడు. గంటా శ్రీనివాసరావు అంటే టీడీపీలో పెద్ద పేరుంది కదంటే. ఎంత పేరు ఉన్నప్పటికీ ఒకనొక టైంలో వెలుగొందిన పెద్ద పెద్ద తారాజువ్వలు లాంటి నక్షత్రాలే రాళ్ళాలిపోతూ ఉంటాయి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే అలా అని కాదు, కానీ అంటే ఎవరైతే గంటా శ్రీనివాసరావు గారు ఉన్నారో ఆయన హవా తగ్గింది అని అయితే కనుక చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2019 ఎన్నికలు జరిగిన తర్వాత చాలా కాలం ఈయన టీడీపీకి దూరంగా ఉండిపోయాడు. పైపెచ్చు వైసీపీ వాళ్ళతో టచ్లో ఉన్నారనో మొత్తానికి ఏంటో తెలియదు, కానీ ఈయన పక్కన పెట్టేయడం జరిగింది. ఒకటి ఎక్కువగా చెప్పనులేండి, అవసరం మాటలు మాత్రం మాట్లాడతా. రెండు, రఘురామ కృష్ణరాజు గారు. ఇదేంటిదా టీడీపీ గురించి చెప్పుకొచ్చారు, రఘురామ కృష్ణరాజు గారిని దీంట్లో తీసుకొచ్చారని అనుకోవచ్చు మీలో చాలామంది. రఘురామ కృష్ణరాజు గారు అయితే కనుక 100% ఈ రఘురామ కృష్ణరాజు గారు ఏంటి ఇటు టీడీపీయో ఇటు బీజేపీ ఇటు జనసేన నాకే తెలియదు, అందుకని దీంట్లో తీసుకొచ్చినట్టున్నాను. ఓకే, రఘురామ కృష్ణరాజు గారు కూడా పక్కన పెట్టేసింది ఏ పార్టీ అయినప్పటికీ. ఆయన ఏ పార్టీ ఎవరికి తెలిసావు కాబట్టి ఆయన కూడా పక్కన పెట్టేసింది రాజకీయం అనుకుందాం. ఏ పార్టీ పక్కన పెట్టిందని అంటాం కాదు, రాజకీయమే ఆయన పక్కన పెట్టినట్టుంది అని అనుకుందాం. తర్వాత ఉత్తరాంధ్ర చూసినట్లేదు కనుక ఉత్తరాంధ్రలో అశోక్ గజపతిరాజు గారు పెద్ద అసలు మన మామూలుగానే రాజులు రాజ్యాలు అన్న మాట వస్తే కనుక రాజులు రాజ్యాలు అన్న మాట వస్తే ఆంధ్రప్రదేశ్లో విజయనగరం జిల్లా, ఆ విజయనగరం జిల్లా కోటలో ఒక రాజు ఎవరు అంటే కనుక అశోక్ గజపతిరాజు గారు. అశోక్ గజపతిరాజు గారు అంత టోన్నే పక్కన పెట్టేసి ఈ రాజకీయాలు. రాజులు కాదు కదా, రాజ్యాలు పోయినాయి, రాజులు పోయారు, రాణులు పోయారు, గుర్రాలు పోయినాయి, ఇలా మాట్లాడుకుంటాం కదా. సేమ్ అదే రకంగా అశోక్ గజపతిరాజు గారిని కూడా పక్కన పెట్టేశారు అని అనుకోవచ్చు. ఎందుకంటే పెద్దవాడు అయిపోయిన ఆయన వయసు రీత్యా, కాబట్టి ఇంకా ఆయన చేయలేరు అనో మొత్తానికి ఏ ఉద్దేశం తెలియదు. లేదా ఆయన కూతురు, ఆయన కుమార్తె ఎవరైతే ఉన్నారో అదితి, కాబట్టి ఆవిడ్ని ఫేమ్ ఎప్పుడైతే రాజకీయాల్లోకి వచ్చారో ఆల్రెడీ లాస్ట్ టైం ఓడిపోయారు అనుకోండి, ఈసారి కూడా కంటెస్ట్ చేస్తున్నారు. టికెట్ ఇచ్చారు కూడా ఆయనకి ఎక్కడి నుంచే కానీ. ఒక్క నిమిషం. అయితే 2014 ఎంపీగా కూడా చేశారు ఈయన గజపతిరాజు గారు. కాబట్టి ఆ అమ్మాయి కుమార్తె ఉంది కాబట్టి ఈయన పక్కన పెట్టారేమో నా ఉద్దేశం అదే ఉంటుంది. తర్వాత ఉత్తరాంధ్రలో బండారు సత్యనారాయణ టికెట్ అవ్వలేదని చాలా కాలం ఈయనకి నీరసం వచ్చేసింది. పాపం ఒంట్లో కూడా బాగా వాస్తవంగా మాట్లాడుకోవాలంటే. ఈ బండారు సత్యనారాయణ గారు చాలా కాలం అజ్ఞాతంలో గెలిపోయాడు, టికెట్ ఇవ్వలేదని 15 రోజుల దాకా. కాబట్టి ఎలాంటి బండారు సత్యనారాయణ కూడా పక్కన పెట్టేశారో ఏంటనేది అర్థం కావాలా. ఏంటి బండారు సత్యనారాయణ ఎవరో కాదు, కింజరపు రామ్మోహన్ నాయుడు ఎవరైతే ఎంపీ ఉన్నాడో టీడీపీ ఎంపీ గెలిచాడు కదా, వాళ్ళ మామగారే స్వయం ఆయనకి కుమార్తెని ఇచ్చారు కాబట్టి ఈ మామగారు అన్నమాట. కాబట్టి ఈయన కూడా టీడీపీ పక్కన పెట్టేసింది. అందులో ఈయన ఎందుకు కోప్పడ్డారు అనగానే ఈయన ఏదైతే ప్రాతినిధ్యం వహిస్తున్నారో పెందుర్తి, ఆ పెందుర్తి నియోజకవర్గం నుంచి జనసేనకి కేటాయించారు. సో జనసేన కేటాయించడం వల్ల ఈ బండారు సత్యనారాయణ గారిని పక్కకు పెట్టేయడం జరిగింది. తర్వాత పిఠాపురం చూసుకున్నట్టు కనుక ఎస్విఎన్ వర్మ ఎవరు అంటే కనుక పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తే ససేనజం నేను కుదరదు, నేనే పోటీ చేయాలి, నా తర్వాతే నాదే పిఠాపురం, నేనే ఉంటానని చాలా పెద్ద గొడవ చేశాడు, రాద్ధాంతం చేశాడు. మంచి అసలు వర్మ ఎస్విఎస్ఎన్ వర్మ ఏదో సంథింగ్, ఆ వర్మ గారు ఎవరో తెలియనటువంటి వర్మ గారు ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ అంతా ఉలిక్కిపడేలా చేశాడు ఆయన. ఆ వర్మ గారిని కూడా పక్కన పెట్టేశారు అని అయితే మనం అనుకుంటున్నాం. కాబట్టి జేసీ పవన్ కుమార్ రెడ్డి అని అనగానే అనంతపురం జిల్లా గుర్తు రావాలి. జేసీ అనగానే అనంతపురం జిల్లా గుర్తు రావాలి వాస్తవంగా. ఎందుకంటే అక్కడ జేసీ బ్రదర్స్ ఉన్నారు, జేసీ దివాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నదమ్ములు అనుకుంటా భయ్. అయితే వాళ్ళిద్దరు గుర్తుకు వస్తారు. వాళ్ళిద్దరు కాకుండా ఇప్పుడు జేసీ పవన్ కుమార్ రెడ్డి ఎవరంటే జేసీ దివాకర్ రెడ్డి గారి అబ్బాయి తనయుడు, అతన్ని అక్కడ టిక్కెట్ ఇవ్వడం ద్వారా ఈ జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ దివాకర్ రెడ్డి వీళ్ళిద్దరిని పక్కన పెట్టేసినట్టు అయినట్టయింది. తర్వాత పరిటాల శ్రీరామ్ గారిని అక్కడ ఉంచడం వల్ల ధర్మవరం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి ఆ స్థానం బీజేపీకి పరిటాల సునీత లేదా శ్రీరామ్ ఎవరైతే ఉన్నారో సునీత్ గారికి ఇవ్వడం వల్ల ఈయన ఆపేశారు. ఈయన ఆపేయడం వల్ల పక్కకు పెట్టేయడం జరిగింది. ఇలా పక్కకు పెట్టారంటే పక్కన ఉన్నట్టారని ఇంకా స్క్రాప్ లెక్కే మీరేమనుకున్నా కానీ. తర్వాత కృష్ణా జిల్లాకు చెందినటువంటి నేత, ఇంచుమించుగా 40 ఏళ్ళు రాజకీయంలో సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి వ్యక్తి
ఎన్ని సంవత్సరాలు అయినా కానీ ఒకసారి ఏదైతే పక్క తప్పుకుంటే ఇంకెంతకంతేనండి. తర్వాత 40 సంవత్సరాల రాజకీయ సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి దేవినేని ఉమా గారు తెలుసు కదా. కృష్ణా జిల్లా అంటే దేవినేని ఉమా గారు, దేవినేని ఉమా గారు అంటే కృష్ణా జిల్లా, దాంట్లో డౌటే లేదు. అలాంటి కృష్ణా జిల్లా దేవినేని ఉమా గారిని కూడా పక్కన పెట్టేసింది రాజకీయం. కాబట్టి ఇలాంటి రాజకీయంలో పక్కన పెట్టినటువంటి 2009, 2014లో మైలవరం నుంచి గెలిచారు. కానీ ఇప్పుడు మైలవరం ఏదైతే ఉందో ఆయన ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గం ఏదైతే ఉందో ఆ నియోజకవర్గం కాస్త మైలవరం ఎవరైతే వసంత కృష్ణ ప్రసాద్ వైసీపీ నుంచి వచ్చినటువంటి వసంత కృష్ణ ప్రసాద్కి టికెట్ ఇచ్చారో ఈయన మన మామూలుగా సైలెంట్ అయిపోయాడు. వసంత కృష్ణ ప్రసాద్ గారు ఇచ్చినప్పుడే నన్ను పక్కన పెట్టారని ఈయన డిసైడ్ అయిపోయాడు. కాబట్టి ఈయనకి వెళ్ళి వేరే చోట ఇస్తారా లేదనేది వేచి చూడాలి. ఇంక ఇచ్చేదేముంది, ఆల్రెడీ సీట్లు కూడా కంప్లీట్ అయిపోయినాయి, ఇంక ఇవ్వడానికి కూడా ఏమీ లేదు అక్కడ. తర్వాత ఉమ్మడి కృష్ణా జిల్లా చూసుకుంటే కనుక ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, ఇదండి మెయిన్. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ని కూడా టీడీపీ పక్కన పెట్టేసింది, స్క్రాప్ల జాబితాలో చేర్చింది అనేది కనుక మన అభిప్రాయం. ఎందుకంటే ఇది తెనాలి కాన్స్టిట్యున్సీ. ఈ తెనాలి కాన్స్టిట్యున్సీ నుంచి ఎవరంటే అదే నాదండ్ల మనోహర్ గారికి టికెట్ అవ్వడం జరిగింది. కాబట్టి ఎప్పుడైతే తెనాలి నుంచి నాదండ్ల మనోహర్ గారికి టికెట్ ఇచ్చిందో అప్పుడే ఆయన డిసైడ్ అయిపోవచ్చు, ఎందుకంటే నాకు టికెట్ లేదని. కానీ నేనేమనుకున్నానంటే ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి ఆలపాటి రాజేంద్ర గారు ఎవరైతే ఉన్నారో తెనాలి నాదండ్ల గారికి ఇచ్చినా సరే ఆయనకి పెనమలూరు పంపుతారని కొంతమంది మాట్లాడుకుంటే నిజమేనేమనుకున్నాను నేను. పెనమలూరు పంపొచ్చు లేదా వేరే చోట ఎక్కడన్నా ఈ అభ్యర్థిని ఖరారు చేయొచ్చు అని అనుకున్నాం. కానీ అది ఏమీ లేదు, పక్కన పెట్టేసరిక. కాబట్టి ఉత్తరాంధ్రలో కీలక నేత ఎవరంటే కనుక కిమిడి కళా వెంకట్రావు గారు ఎమ్మెల్యేగా చేశారు, మంత్రిగా చేశారు, ఏపీ తెలుగుదేశం అధ్యక్షుడిగా చేశారు, ఇలాగ చాలా చేశారు. ఇంకా నేను 3 చెప్పాను కానీ ఇంకో 3, 4 ఉన్నాయి ఈయన పదవులు. కాబట్టి ఇలాంటి కిమిడి కళా వెంకట్రావు గారు, ఎలాంటి కిమిడి కళా వెంకట్రావు గారిని కూడా ఎప్పుడైతే టికెట్ లేదన్నారో పక్కకు పెట్టేశారు. కనీసం ఈయన కూడా అజ్ఞాతంలోకి వెళ్ళినట్టే కనబట్టలేదు చాలా మట్టుకి. ఎలా అంటే కనుక ఈయన ప్రాతినిధ్యం వహించిన ఈయన కాన్స్టిట్యున్సీ ఏదైతే ఉందో ఎచ్చర్ల బీజేపీకి వెళ్ళిపోతుంది అన్నప్పుడు ఈయనకి ఆల్రెడీ భయం పట్టుకుంది. ఎలా అంటే చీపురుపల్లికి పంపుతారని కొన్ని వాదనలు అయితే కనుక వినిపించినాయి. ఏదేమైనప్పటికీ ఎప్పుడైతే తన కాన్స్టిట్యున్సీ లేదు పోయింది, నన్ను అలాగే ఉంచారనుకుంటే కనుక సిట్టింగ్ ఇవ్వలేదంటే కనుక ఇంకా పోయినట్టేనండి. ఎంత చెప్తుంది కాదు కానీ సిట్టింగ్ అభ్యర్థికి ఆ స్థానం ఇవ్వలేదంటే కనుక వేరే ప్లేస్లో ఇస్తామంటే కనుక అది జరగని పని. జరిగితే కనుక ఎక్కడో రేరుగా జరిగినాయి టీడీపీలో మాత్రం. కాబట్టి ఇలాగా కీలక నేత ఉత్తరాంధ్రలో కిమిడి కళా వెంకటరావు గారు పక్కన పెట్టేశారు. అదండి. తర్వాత గంటా శ్రీనివాసరావు గారు, కళా వెంకటరావు గారు, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, దేవినేని ఉమా గారు, తర్వాత ఇంకా చెప్పారు కదండి పరిటాల శ్రీరామ్ గారు, అలాగే జేసీ బ్రదర్స్ వాళ్ళు కూడా సేమ్. తర్వాత ఎస్విఎన్ వర్మ, అలాగే బండారు సత్యనారాయణ, అలాగే అశోక్ గజపతిరాజు, కొంతమంది జనసేనలో కూడా ఉన్నారు. వాళ్ళని కూడా పక్కన పెట్టేసినట్ట ఏంటో నాకు అర్థం కావాలి. కొంతమంది అంటే ఎవరతను అదే బాగా గొడవ చేస్తున్నాడు అతను. అలాగే జనసేనలో ఉన్నారు, అలాగే వైసీపీలో కూడా ఇలాంటి స్క్రాప్ ఉంది, లేకపోతే లేదు. వైసీపీలో ఇంకా బోల్డ్ స్క్రాప్ ఉందని అడిగితే కనుక అంటే ఆ స్క్రాప్ అంతా ఈ రద్దు అంతా కూడా పక్కన పెట్టేసిన జాబితాలోకి వెళ్ళిపోతారన్నమాట. కాబట్టి వైసీపీలో ఉన్న స్క్రాప్ ఎవరెవరైతే ఇంకొక వీడియో చేసుకుందాం. ఆల్రెడీ ఈ వీడియో చాలా చాంతాడైంది. కాబట్టి చూస్తూనే మీరు అందరూ కూడా ఇది అవసరమైంది కాబట్టి నేను మీకు వీడియోగా తీసుకొచ్చాను. మర్చిపోద్దండి, ఎలాంటి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ 100% జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మేము ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తుంటాను శతవిధాల ప్రయత్నించి. కాబట్టి మర్చిపోద్దు, మన ఛానల్ ముందుకు వెళ్ళాలంటే కనుక మీరు సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం కదండి, తెలిసిన వాళ్ళతో చేయించండి, మెయిన్ ఇంపార్టెంట్ అది. అలాగే లైక్ చేయండి, మర్చిపోదు. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి, చాలా ఇంపార్టెంట్. నేను దానికి చాలా విలువిస్తాను. అలాగే అవసరమైతే దానికి నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.